Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు వ్లాగ్ అయితే నేను మా అత్తమ్మ గారి అత్తగారింటికి వచ్చానన్నమాట. మా వారికి నానమ్మ ఊరు ఇది. మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్నమాట. మా మామయ్య ఇంకో ఇద్దరు ఉన్నారు. ముగ్గురు వాళ్ళు, ఇద్దరు కూతుర్లు అన్నమాట మా అవ్వకి, అంటే మా వారికి అవ్వకి. అది ఇక్కడే అన్నమాట. 3 భాగాలుగా ఉంటుంది జాగా, ఇల్లు. ఇదంతా ఖాళీ జాగా అన్నమాట. ఇంకా రాగానే మా పిల్లలు ఇంకా అదంతా ఇంకా చూసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడే వచ్చాం, లీవ్లు హాలిడేస్ తీసుకొచ్చాం కదా. నేను రాగానే ఇంకా కొంచెంసేపు అయితే ఆ బట్టలన్నీ ఉతికేసాను. నిన్న కేక్ బర్త్డే సందర్భంగా కేక్ అంతా పూసి పెట్టారనమాట బట్టలకి. ఇంకా అవన్నీ అయితే ఉతికి ఆరబెట్టేశాను. నేను రాగానే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ముందు రోజుల్లోనే వచ్చున్నారనమాట. 2 రోజుల ముందు వాళ్ళైతే వంట చేసి పెట్టేసి ఉన్నారనమాట. గుత్తొంకాయ కూర, వంకాయ పచ్చడి, రసము ఇవన్నీ చేసి పెట్టేస్తున్నారు. రైస్ అంతా కూడాను. ఇంకా మేము రాగానే భోంచేసాము. ఇంకైతే ఇక్కడ భారతం జరుగుతుందండి. అక్కడ మనం కూడా డబ్బులు కడతామన్నమాట. సరే, అమ్మవారికి మా తోడికోళ్ళు స్వాతి చీర పెట్టాలని అనుకునిందంట. సరే అని చెప్పి అమ్మవారికి అయితే మేము చీర పెట్టడానికి అక్కడికి వెళ్ళామన్నమాట. అంటే మాకు దాసరాపల్లిలో భారతం జరుగుతుందన్నమాట. సంవత్సరము 16 రోజులు అట్లా జరుగుతుందన్నమాట. భారతం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదేనండి దారి అనమాట. దారిలో పొలాలు, పచ్చిన పైర్లు ఇవన్నీ చూపిస్తున్నాను. ఒకసారి మీరు సరదాగా చూస్తారని. ఈ విధంగా అయితే ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట. మా ఇంటికి అక్కడికి కొంచెం దూరం ఉంటుంది. నడిచే వెళ్ళిపోదాం అనుకున్నా. క్లైమేట్ అయితే చాలా బాగా చల్లగా బాగుందండి. చాలా బాగుంది చల్లగా అయితే. ఇంకా ఆ దారిలోనే వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి పిల్లలు మేము రామ్ అనేసి అంటానే ఉన్నారు. లేదు చూడాలి కదా మీరు కూడా అని చెప్పి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాము. మా ఊరు పేరు దాసరాపల్లి అనమాట. ఇక్కడ ఇది దాటుకొని వెళ్ళాలి. టైం 6. ఇంకా మా పిన్ని వాళ్ళు అడుగుతున్నారు టైం ఎంత అయింది అని. చెప్తున్నారు 6 అయిందని. కాదండి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అలా చెప్తున్నాను. ఇప్పుడైతే ఇక మనకు 3:30కు బాగా చల్లగా ఉందన్నమాట వాతావరణం. ఇప్పుడు అడిగి వెళ్తున్నాం గుడి దగ్గరికి. మేము అందరం కలిసి ఇక్కడ నుంచి వినపడుతుంది మనకు సౌండ్. భారతము చెప్తున్నమాట. ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి భారతం చెప్పిస్తారనమాట. చాలా బాగా చెప్తుంది. ఇక్కడికి మనకు పల్లికి లోపలికి వినపడుతుంది అనమాట. వాయిస్ అంత దగ్గరగా చెప్తుంది. ఈ విధంగా అయితే ముందరికైతే వచ్చేసినాం. ఇక్కడ ద్రౌపదమ్మ గుడి అనమాట. ఇక్కడ నుంచి ఇంకా అదే వాయిస్ అలాగే పెడుతున్నానండి, మీరు సరదాగా చూస్తారని. మా పిల్లలైతే ఇంకా వెళ్ళిపోవాలని అంటూనే ఉన్నారు. లేదరా చూడాలని చెప్పి తీసుకొని వచ్చాను. ఒకసారి సరదాగా మీరు చూస్తారని. ఉండేటటువంటి వాళ్ళందరికీ ఇది ఈ పెద్దవాళ్ళు బాగా చూడండి. వాళ్ళు ఎట్లా ఉంటారో, ఎట్లాంటి పాటలు వింటారంటే ఈ కాలం కూడా సంగీతంలో మార్పులు వచ్చేసాయి. ప్రపంచమే సంగీతంలో కూడా చాలా స్పీడే వచ్చేసింది. అందుకోసమే మన వాళ్ళు కూడా అందరూ కూడా బాగా వినేటట్లుగా, వాళ్ళకి ఎట్లా ఇష్టం అవుతుందో, వాళ్ళు ఏ విధంగా చాలే. పేరు చెప్పండి. లలిత. వారు ఇక్కడికి వచ్చేసి హరిదాసుకి పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, గాజులు, జాకెట్, తాంబూలంలో 116 కానుకలుగా సమర్పించుకున్నారు. లలిత గారు ఆరమాకలపల్లె వాస్తవ్యులు. మరి ఈ యొక్క కానుకలు ఇచ్చినటువంటి ఆ యొక్క దాతలకు ఆ అమ్మవారు ద్రౌపదీదేవి ఇలాగే నిండు పసుపు కుంకుమలు ఇచ్చి మంచి ఆయుష్యం ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, సర్వశ్రీ సభ్యులు ఇచ్చి, పిల్లా పాపలతో సర్వాభీష్టం నెరవేర్చి వారిని చల్లగా రక్షించాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క దాన ఫలితం కూడా వారికి కలగాలని కోరుతున్నాము. అవును, తట్ట తీసుకోలేదండి, గుడిదేనా? అందుకేనా మీరు వెళ్ళిపోతున్నారు? వీరి గుడికి గాను 2001 రూపాయలని
కానుకలుగా సమర్పించారు. అదేవిధంగా హరిదాసుకి 100 రూపాయల కానుకలుగా సమర్పించారు. కొత్తూరు గ్రామస్తులు కీర్తిశేషులు ఎన్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారి యొక్క భార్య కృష్ణమ్మ గారు, వీరి యొక్క కుమార్తె ఎన్ దేవి గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరు ఆర్ఐగా ఉన్నారు. అట్లాంటి వీరు తన యొక్క జ్ఞాపకార్థంగా కానుకలు 2000 రూపాయలు అమ్మవారికి సమర్పించుకున్నారు. మరి యొక్క కానుకలు ఇచ్చినటువంటి ఈ దాతలకి ఆ ద్రౌపది మాత పాండవ సమేతరాలే భోగభాగ్యాన్ని సర్వ రక్షించాలి అని కోరుకుంటూ స్వర్గస్థైన వారికి స్వర్గ ప్రాప్తిని కలిగి చేయాలని కోరుతారు. అలాగే ఈరోజు పిల్లిని చంకలో పెట్టుకుని పెళ్లికి వెళ్ళిన కదా మిమ్మల్ని తీసుకురావడం మాది బుద్ధి తక్కువయింది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాము. ఇప్పుడు గురువు గారు మీరు సైన్యాధిపతి అవ్వాలి అని అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. సరేలే, ఒప్పుకునేటట్లు చెయ్యాలి కదా. దుర్యోధనుడికి కలిగినటువంటి నేర్ప ఏ విధంగా ఆయన ఒప్పుకునేటట్లు చెయ్యాలో మరి మొత్తము కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాడు దుర్యోధనుడు. మరి ఆయన శిబిరాల దగ్గర చక్కగా విందు భోజనాలు ఏర్పాటు చేసేస్తాడట ఆ రాత్రి సమయంలో. మరియు మధు అంటే మందు, ఒకవైపు విందు మరొక వైపు మధు, ఇక నర్తకీయమైన నాట్య విలాసాలతో ఈ యొక్క ఆ అస్త్రం వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క అస్త్రము ఆ నరకాసురుడి యొక్క కుమారుడే ఈ యొక్క భగదత్తుడు. ఆ నరకాసురుడు సంహారము సత్యభామ కృష్ణుల చేత లేకపోతే ఈ మాట మన రాష్ట్రంలో కూడా బలహీనవారు బావా అన్నాడు. అప్పుడు ఆ యొక్క అర్జునుడు కృష్ణ స్వామి లేకపోతే నేను ఇలా ఉండేవారు కాదు కదా స్వామి అని ఆ స్వామి వారిని పలు విధాలా కొనియాడాడండి. మంది కూర్చుని మా పిల్లలు ఎప్పుడు వెళ్ళాలి అంటూనే ఉన్నారనమాట. సరే అని చెప్పి ఇంకా సరే పూజ అయితే చేసుకున్నామండి. ఈ విధంగా ద్రౌపది అమ్మకు అనమాట చీర పెట్టాము. ఈ విధంగా పూజ అయితే అయింది. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. ఇదేనండి మా దాసరాపల్లి ద్రౌపది అమ్మ భారతం జరుగుతుంది ఇక్కడే. చాలా బాగా చేస్తారు. ఇంకా మేము పగులు వెళ్ళాం కదా, సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది.